హాయ్ అందరికీ, దిస్ ఈజ్ మహేష్. వెల్కమ్ బ్యాక్ టు ద మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మంచి చెస్ట్ వర్కౌట్లో 5 వేరియేషన్ చూపిస్తాను. మనం చెస్ట్ వర్కౌట్ చేసే ముందు బాడీని హీట్ చేసుకోవాలి. జంపింగ్ జాక్స్ ఒక 5, లేకపోతే హ్యాండ్స్ మూమెంట్, బాడీని స్ట్రెచ్ చేసుకోండి. ఎనీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ స్కిప్పింగ్ చేయండి. మనం వర్కౌట్ చేసే ముందు వార్మప్ ఖచ్చితంగా 10 నిమిషాలు చేయాలి. ఇవాళ మన చెస్ట్ వర్కౌట్ కాబట్టి చెస్ట్ వర్కౌట్ నా డిప్స్ ఎక్కువ చేయండి. మీకు ఎన్ని వస్తే అన్ని కంటిన్యూస్గా చేయండి. నేను నాన్ స్టాప్ డిప్స్ ఒక 70-80 కొడతాను. ఒక్కోసారి అయితే నాన్ స్టాప్ సింగిల్ సెట్లో 100 కూడా కొడతాను. మనం డిప్స్ ఎంత ఈజీగా చేసుకుంటే బాడీ అంత పంప్ అవుతుంది. ఏం లేదు, మీకు ఒకేసారి ఒక 20-20 వస్తే 5 సెట్స్, 40-40 వస్తే 3 సెట్స్, బట్ 100కి రీచ్ కాండి. మీరు రెగ్యులర్గా స్ట్రెంత్ పెరగడానికి డిప్స్ బాగా ఉపయోగపడుతుంది. స్ట్రెంత్కి వర్కౌట్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్నో రకాల వ్యాధులు రాకుండా మనం స్ట్రెంత్గా ఉండొచ్చు. వేల సంవత్సరాలు చెప్తున్నారు వర్కౌట్ ఫిట్నెస్ చేయడం వల్ల ఎన్నో రకాల క్రానిక్ డిసీజెస్ జస్ట్ లైక్ హార్ట్ అటాక్, డయాబెటీస్, క్యాన్సర్, వాటన్నిటికీ ఇమ్యూనిటీ ఉంటే అవి మన దగ్గర రాకుండా ఉంటాయి. ఫ్లాట్ బెంచ్ మీద ఫస్ట్ చెస్ట్ వర్కౌట్ ఒక 5 వేరియేషన్స్ చేయండి. ఫస్ట్ వేరియేషన్ ఫ్లాట్ బెంచ్ మీద ఇవి 5 సెట్స్ చేయండి. 20-20-20 వెయిట్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఎప్పుడు ఒకే వెయిట్ చేయకండి. చెస్ట్ వర్కౌట్లో నెక్స్ట్ వేరియేషన్ డంబెల్ ప్రెస్. మనకు చెస్ట్ వర్కౌట్లో ఈ డంబెల్ ఫ్లైస్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. చెస్ట్ బ్రాడ్ అవుతుంది. బాడీని 1-2 సెట్స్లో ఏం రాదు. కొంచెం సెట్స్ ఎక్కువ చేయండి, రిపిటేషన్స్ కూడా ఎక్కువ చేయండి. మన అప్పర్ చెస్ట్కి ఈ వర్కౌట్ ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. ఇది కూడా 5 సెట్స్ చేయండి. 20-20-20 డంబెల్స్తోని అప్పర్ లిఫ్ట్ చేయండి. డంబెల్స్తోని కొద్దిగా అప్పర్ చెస్ట్ మీద ఎక్సలెంట్ పడుతుంది గైస్. కొద్దిగా ఇట్లా క్రాస్ చేయండి డంబెల్స్ని. ఇది కూడా 5 సెట్స్ చేయండి. ఒక్కొక్క సెట్ 20-20 చేయండి ఈచ్ సెట్. ఈ వర్కౌట్ కూడా మన చెస్ట్ వర్కౌట్ ఎక్సలెంట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఫ్రంట్ చెస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. గైస్, ఈ లాక్ వర్కౌట్ కూడా చేయండి. చెస్ట్ లాక్ ఓపెన్ అవుతుంది. మనకు స్టాండింగ్లో ఎప్పుడైనా ఉంటే బాడీ కూడా గూని అంటారు. చాలామంది వంగి నడుస్తారు. అలా బాడీ మొత్తం స్ట్రైట్గా ఉంటుంది. ఎక్సలెంట్ ఎక్సర్సైజ్. వరకు నేను చెస్ట్ వర్కౌట్లో చూపించిన వేరియేషన్స్ మీకు నచ్చాయని నేను ఆశిస్తున్నాను. మీరు కూడా రెగ్యులర్గా వర్కౌట్ చేయండి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉన్నారు బాడీ ఫిట్నెస్ మీద. బాడీ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ గైస్ నవ్వేడేస్. ఎందుకంటే ప్రతి రంగం స్ట్రెస్ మీద ఉంది. మనందరికీ తెలిసిన విషయమే, బయట ప్రపంచంలో ప్రతిదీ ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ లైఫ్ అని వెళ్ళిపోతూ ముందుకు సాగుతూ ఉంది. ఎవరికి టైం లేదు, ఇది మాత్రం వాస్తవం. బట్ ఉన్న టైంలోనే మీరు ఎలాగైనా సరే మిమ్మల్ని మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ చేసుకుంటున్నారంటే ఖచ్చితంగా ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమైనా డైలీ 1/2 అవర్ వర్కౌట్ చేయండి. ఎన్నో పరిశోధనలు ఎన్నో వేల సంవత్సరాలు చెప్తున్నారు వర్కౌట్ చేయడం వల్ల మనం హ్యాపీ మూడ్లో ఉంటాము. ఎట్ ది సేమ్ టైం హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. మనం ఎన్నో వందలు పోసి తాగే ఆల్కహాల్ ఉంటుంది చూడండి గైస్, అది వచ్చేది ఓన్లీ హ్యాపీ హార్మోన్. ఆ ఒక 1/2 అవర్ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అదే మనం వర్కౌట్ చేయడం వల్ల వితౌట్ సైడ్ ఎఫెక్ట్ సెరిటోనిన్, ఆక్సిటోసిన్, ఎండార్పిన్ ఇలాంటి మంచి మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. నేను ఇప్పుడు మార్నింగ్ నుంచి 1.5 అవర్ వర్కౌట్ చేశాను. చూడండి చెమట ఎంత తీస్తే అంత ఆరోగ్యంగా ఉంటాము. ఇది పెద్ద పెద్ద డాక్టర్సే చెప్తున్నారు గైస్. లైఫ్లో మనం ఎంత దూరం రీచ్ అయినా సక్సెస్లో, ఆ సక్సెస్ రీచ్ అయిన టైంలో మనకి అసలైన ఆరోగ్యం లేదనుకోండి గైస్, ఆ సక్సెస్ మనం ఎంజాయ్ చేయలేం. అందుకే డైలీ ఒక 1/2 అవర్ వర్కౌట్ ఖచ్చితంగా చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ వేయండి గైస్ వీడియోకి. ప్లీజ్ సపోర్ట్ మీ మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్. హాయ్ అందరికీ, నా వర్కౌట్ ఆఫ్టర్ నేను తీసుకునే బ్రేక్ఫాస్ట్ మీకు చూపెడతాను. సింపుల్గా ఉంటుంది. నేను మంచి సింపుల్ ప్రోటీన్ షేక్ చేసుకుంటాను. దానికి కావాల్సింది ఒక బనానా, ఒక గ్లాస్ మిల్క్, ఒక కప్పు మీకు నచ్చిన ఓట్స్, ఎనీ బ్రాండ్, మంచి ప్యూర్ ఓట్స్ తీసుకోండి. మసాలా ఓట్స్ తీసుకోవద్దు, రెగ్యులర్ ఓట్స్. మళ్ళీ ఒక బెల్లం, డిహైడ్రేషన్ కాకుండా. మనకు పొద్దున్నాక మనం వర్కౌట్ చేసినాక సాయంత్రం వరకు ఎనర్జీ ఉండాలంటే చాలా కష్టం. మనకు అందుకే డిహైడ్రేషన్ కాకుండా
మనకు బెల్లం బాగా ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం దాంట్లో ఎన్నో రకాల మల్టీవిటమిన్స్ ఉంటాయి. మళ్ళీ ఒక 4 ఖర్జూరాలు తీసుకుంటున్నా. మన బాడీకి ఐరన్ చాలా ముఖ్యం. మనకు పాలల్లో కాల్షియం, బనానాల్లో కార్బోహైడ్రేట్, ఎట్ ది సేమ్ టైం ప్రోటీన్ వచ్చేసి మనకి ఇందులో ఓట్స్లో దొరుకుతుంది, పాలల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. మనం ఏదైనా సమమోతాదులా తీసుకోవాలి. బాడీ సింపుల్గా 1 minute అయిపోతుంది షేక్ వచ్చేసి. ఫ్రెండ్స్, హెల్దీ ప్రోటీన్ షేక్ మనం రెగ్యులర్గా బయట తీసుకునే టిఫిన్స్ కన్నా ఇది చాలా బెటర్. మీరు ఒక 21 days లేదా 1 month రెగ్యులర్గా ఇట్లా ప్రోటీన్ షేక్లు తాగండి. ఇది న్యాచురల్. ఇందులో మా అంటే ఎంత అవుతుంది గైస్, 20 rupees కన్నా ఎక్కువ కాదు. ఇది కాకపోతే ఇంకో గ్లాస్ ఎక్కువ తీసుకోండి, ఎనర్జీగా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు. ఇది టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు రెగ్యులర్గా ఇట్లా హెల్దీ డైట్ తీసుకుంటారని ఆశిస్తూ గైస్, ఎప్పటికీ ఎప్పుడు పాజిటివ్ మూడ్తోనే ఉంటూ హ్యాపీగా ఉండండి గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను గైస్. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మన వీడియోకి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.